కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 48 పైన గొర్లత్ క్రాస్ వద్ద 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం, పొగమంచు కారణమని భావిస్తున్నారు. బస్సుతో పాటు కంటైనర్ లారీకి కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కో డ్రైవర్ అందులోంచి దూకి తప్పించుకున్నారు. మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. వారిలో గగన, రక్షిత అనే యువతులు ఉన్నారు. తమ స్నేహితురాలు రష్మి కనిపించడం లేదని వారు కన్నీరు మున్నీరయ్యారు. ప్రయాణికులు కొంతమందికి గాయాలు కావడంతో వారిని హిరాయూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు కొందరి పేర్లను అధికారులు గుర్తించారు. బస్సులో మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రతిస్వరణ్, వి బిందు, కె కవిత, అనిరుద్ధ్ బెనర్జీ, అమృత, కల్పన, ప్రజాపతి, ఎం శశికాంత్, విజయ భండారి, నవ్య, అభిషేక్, హెచ్ కిరణపాలి, ఎం కీర్తన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కర్ణాటకలో బస్సు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్లో అందిస్తారు. మధు, అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, స్లీపర్ బస్సు ఇది. సో ఈ స్లీపర్ బస్సు ఎదురుగా ఉన్నటువంటి లారీ ఏదైతే ఉంటుందో ఆ లారీని ఢీకొన్న తర్వాత ఒక్కసారిగా మంటలైతే చెల్లరేగాయి. మంటలు చెల్లరేగిన సమయంలో బస్సు లోపల మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరూ కూడా హిరియూర్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి లారీ ఏదైతుందో ఆ లారీని ఢీకొట్టడం ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. డివైడర్ దాటి రాంగ్ రూట్ లో బస్సును ఢీకొన్నట్టుగా కూడా తెలుస్తుంది. లారీ ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి ఎస్పీ రంజిత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మొత్తం సంఘటనకు సంబంధించి హిరియూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించి దర్యాప్తు అయితే మొదలు పెట్టడం జరిగింది. ప్రధానంగా కూడా చిత్రదుర్గ జిల్లా గోర్లత్ గ్రామం ఏదైతే ఉందో గోర్లత్ గ్రామం సమీపంలోనే ఈ ప్రమాదం సంభవించింది. లారీ ఏదైతే ఉందో ఈ లారీ పూర్తిగా కూడా దగ్ధం అయిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తం బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో లారీ అదేవిధంగా బస్సు ఈ రెండు ఢీకొన్న సమయంలో పూర్తిగా కూడా 2 కాలిపోయాయి. అంటే లారీ కూడా దగ్ధమైపోయింది, అదేవిధంగా ట్రావెల్స్ బస్సు కూడా దగ్ధమైపోవడంతో దీనంతటికీ కూడా ప్రమాదానికి స్లీపర్ బస్సు ఏదైతే ఉందో స్లీపర్ బస్సు అతివేగం కారణంగానే ప్రాథమిక అంచనా వచ్చినప్పటికీ కానీ దర్యాప్తు మొదలు పెట్టారు. అసలు ఎవరిది తప్పు అనే దానికి సంబంధించి ఎంక్వైరీ మొదలైనటువంటి నేపథ్యంలోనే మొత్తం ప్రమాదానికి సంబంధించి బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మీదనే ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా కూడా ఆధారపడిందని చెప్పాలి. హిరియూర్ పోలీసులు
కేసు నమోదు చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో బస్సు డ్రైవర్ది తప్ప లేకపోతే లారీ డ్రైవర్ది తప్ప అనే దానికి సంబంధించి ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఎందుకంటే అతివేగంగానే ఉదయం పూట వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రస్తుతానికి ప్రాథమిక అంచనాకు వచ్చినప్పటికీ కానీ ఎవరిది ఈ మొత్తం ప్రమాదంలో ఎవరెవరికి ఏ గాయాలయ్యాయి, గాయాలైనటువంటి వారు ఎవరు అనే దానికి సంబంధించి వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ఇదంతా కూడా ఈ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సుకు సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే బస్సు మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం ఏంటో దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. రైట్ నో చూసుకుంటే మాత్రం ఈ ప్రమాదం వెనుక అతివేగమే ప్రధాన కారణంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కూడా ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. మొత్తానికి 17 మంది ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అయితే అందిస్తున్నారు. మధు, ప్రయాణికులు కొందరు పేర్లనైతే అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. అసలు బస్సులో ప్రయాణిస్తున్న ప్రమాదానికి గురైన వారు అందరూ కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాసులైనా లేక ఇతర రాష్ట్రాల వారు ఎవరైనా ఉన్నారా మధు? ఇప్పుడు ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో బస్సు ప్రమాదం జరిగిన తర్వాత రంగంలోకి దిగినటువంటి అధికారులు పూర్తిగా కూడా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అండ్ మోర్ ఓవర్ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యం దగ్గర నుంచి కూడా వివరాలన్నీ కూడా ఆరాధించారు. అలా ఆరాధించేటటువంటి క్రమంలోనే కేవలం కర్ణాటకే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కూడా ఈ బస్సులో అయితే ప్రయాణం చేస్తున్నారు. కానీ మృతుల సంఖ్య ఏదైతే ఉందో ఆ మృతులకు సంబంధించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఎంక్వైరీ మొదలవుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఎవరైతే గాయపడ్డారో గాయపడినటువంటి వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అయితే ప్రస్తుతం అధికారులు ముందు రోజుల్లో భాగంగా వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు సిచ్యువేషన్ మాత్రం మొత్తం కంట్రోల్లోకి వచ్చినప్పటికీ కానీ తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల సమయం ఏదైతుందో పూర్తిగా కూడా అందరూ నిద్రమత్తులో ఉండేటటువంటి సమయం. అలా నిద్రమత్తులో ఉన్నటువంటి సమయంలో ఈ ప్రమాదం సంభవించింది కాబట్టి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీదనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అందులో అతివేగంగానే ఈ ప్రమాదానికి కారణంగా కూడా గుర్తించారు కాబట్టి రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఇన్వెస్టిగేషన్ లో కోణాలు అంటే డ్రైవర్ కు అతి వేగంగానా లేకపోతే నిద్రమత్తులో ప్రయాణించారా లేకపోతే రాంగ్ రూట్ ఎవరిలో వచ్చారు, రాంగ్ రూట్ రావడం ద్వారానే ఈ ప్రమాదం జరిగిందా, ఇలా అనేక కోణాలలో వచ్చే దర్యాప్తు మొదలైంది కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి హరియూర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో హరియూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐఓ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ మొదలుపెట్టి ఇందులో బాధ్యులు ఎవరు, దీనికి సంబంధించినటువంటి తప్పిదం ఎవరిది అనే దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టినటువంటి నేపథ్యంలోనే ఇది తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా అంత ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. అంటే నిద్రమత్తులో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ నిద్రమత్తులో ఉన్నటువంటి వారి వల్లనే ఈ ప్రమాదం సంభవిస్తుంది కాబట్టి అలా ఏదైనా రీజన్ ఉందా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం మనం చూడొచ్చు. రిజల్ట్ లో కూడా మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది బస్సు ఏ స్థాయిలో దగ్గమైపోతుంది అనేది కూడా కనబడుతుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడే బస్సుతో పాటు ఉన్నటువంటి లారీ ఏదైతే ఉందో ఆ లారీ కూడా దగ్ధమైపోయింది. కేవలం ఒక బస్సు ప్రమాదం జరిగిన తర్వాత పక్కన ఉన్నటువంటి ఆ లారీ కూడా మంటలు వ్యాపించడంతో ఆ మంటలు కూడా స్పీడ్ గా పక్కనే ఉన్నటువంటి లారీ వైపు వెళ్ళాయి. స్థానికులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కానీ ఏమాత్రం కూడా ఛాన్స్ లేకుండా పోయింది. కానీ బస్సు లోపల ఉన్నటువంటి వారు కొంతమంది 32 మంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 32 మందిలో 17 మంది సజీవ దహనం అయిపోగా ఇంకా మిగిలిన వారందరూ కూడా అక్కడే ఉన్నటువంటి డోర్ల ద్వారా అత్యవసర ఎగ్జిట్ డోర్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా బయటికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనము ఒక స్క్రీన్ లో చూస్తున్నాం ఏదైతే మంటల్లో తగులుబడుతున్నటువంటి బస్సు అదేవిధంగా లారీ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పూర్తిగా కాలిపోయిన తర్వాత అక్కడ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో సహాయక చర్యలు తీసుకున్నటువంటి బస్సును అదేవిధంగా లారీ తగలబడిపోయి పూర్తిగా కాలిపోయినటువంటి లారీని కూడా అయితే ఎప్పుడైతే ప్రమాదం సంభవించిన తర్వాత మంటలు చాలా ఫాస్ట్ గానే వ్యాపించిన నేపథ్యంలోనే లోపల ఉన్నటువంటి వారు తప్పించుకునేటటువంటి క్రమం ఏదైతే ఉంటుందో తప్పించుకునేటటువంటి క్రమంలోనే కాస్త గందరగోళ వాతావరణం నెలకొని ఆ గందరగోళ వాతావరణంలో ఎవరు ఎటు వెళ్ళలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే లోపలే చిక్కుకొని అందరూ కొంతమంది ఊపిరాడక చనిపోగా మరి కొంతమంది మంటల్లోనే చిక్కుకొని అయితే ప్రాణాలు కోల్పోయారు. రైట్ నౌ హరియూర్ పోలీసులు సంఘటనా స్థలంలోనే ఉన్నారు. గాయపడినటువంటి వారి నుంచి స్టేట్మెంట్లన్నీ కూడా బయటికి తీశారు. గాయపడినట్టు వారు చాలా క్లియర్ గానే మేమంతా కూడా బస్సు వేగంగానే ఉంది, నిద్రమత్తులో ఉన్నాం, అలా నిద్రమత్తులో ఉన్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం
సంభవించింది అని అయితే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రమాదం వెనుక డ్రైవర్ తప్పిదం అనేది స్పష్టంగా కనబడుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా దర్యాప్తు అనేది ఆ దర్యాప్తులో వచ్చేటటువంటి కోణాలు ఏవైతే ఉంటాయో ఇన్వెస్టిగేషన్ లో బయటపడే విషయాల ఆధారంగా కూడా ఇంకా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.